పాకిస్తాన్ భారత్ వైపు సహాయం కోసం ఎలా చూస్తోంది? అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డొనాల్డ్ ట్రంప్ సెన్సేషనల్ వార్నింగ్ ఇచ్చారు. క్వాడ్ గ్రూప్ చుట్టూ అమెరికా మళ్లీ కొత్త ఎత్తుగడలు ఎందుకు వేస్తోంది? మన భారతదేశం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏఎంసీఏ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన అద్భుతమైన గుడ్ న్యూస్ ఏంటి? దీంతోపాటు గ్లోబల్ పాలిటిక్స్లో టర్కీకి జరిగిన నష్టం భారతదేశానికి ఎలా లాభంగా మారిందో, ఎందుకు మారిందో, వీటన్నింటి గురించి ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. 1. భారత్ అమెరికా సంబంధాలు. ఇంజన్ డెలివరీలో వేగం, టర్కీకి షాక్. ముందుగా మన భారతదేశం మరియు అమెరికా మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో, వాటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటో చూద్దాం. అమెరికా టర్కీకి యుద్ధ విమానాల ఇంజన్స్ ఇవ్వడానికి స్పష్టంగా నిరాకరించింది. ఇది టర్కీకి ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. టర్కీ గత కొంతకాలంగా అమెరికాతో రక్షణ రంగంలో దూరం పాటిస్తూ రష్యా వైపు మొగ్గు చూపుతోంది. రష్యా నుంచి S-400 మిసైల్ సిస్టమ్ కొనుగోలు చేసినప్పటి నుంచి అమెరికా టర్కీపై ఆగ్రహంతో ఉంది. ఇదే కారణంతో టర్కీ F-35 ఫైటర్ జెట్ ప్రోగ్రాం నుంచి అమెరికా దాన్ని తొలగించింది. ఇప్పుడు దాని సొంత యుద్ధ విమానాల కోసం ఇంజన్స్ను కూడా ఇవ్వడానికి నిరాకరించడం టర్కీకి ఒక పెద్ద దౌత్యపరమైన, రక్షణపరమైన సంక్షోభమని చెప్పొచ్చు. టర్కీ ఇప్పుడు తన సొంత TFX ఫైటర్ జెట్ని అభివృద్ధి చేసుకుంటున్నా ఇంజన్ల విషయంలో అమెరికాపైనే ఆధారపడాల్సి వచ్చింది. కానీ అమెరికా నిర్ణయం టర్కీకి భారీ షాక్ ఇచ్చింది. అదే సమయంలో, అంటే టర్కీకి అమెరికా షాక్ ఇచ్చినా సరిగ్గా అదే సమయంలో అమెరికా కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ GE మన భారతదేశానికి 4వ ఫైటర్ ఇంజిన్ని డెలివరీ చేసింది. 2021 సంవత్సరంలో భారతదేశం జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీతో మొత్తం 99 ఇంజిన్ల ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఇంజిన్స్ని మన దేశీయంగా అభివృద్ధి చేసిన తేజస్ మార్క్ 1A ఫైటర్ జెట్స్లో అమర్చాలి. గతంలో 3వ ఇంజిన్ కొన్ని వారాల క్రితం, అంటే సెప్టెంబర్ 11న మన భారతదేశానికి చేరింది. ఇప్పుడు 4వ ఇంజిన్ కూడా వచ్చిందని తెలుస్తోంది. ఇది మంచి గుడ్ న్యూస్, ఎందుకంటే దీని అర్థం డెలివరీ స్పీడ్ ఇప్పుడు బాగా పెరుగుతోంది. గతంలో ఈ డెలివరీలు దాదాపు 1.5 సంవత్సరాలు లేట్ అవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ తదుపరి నెల నుంచి ప్రతి నెల 2 ఇంజన్స్ని భారతదేశానికి సప్లై చేస్తామని చెబుతోంది. ఇది మన తేజస్సుని మరింత పెంచుతుంది. అమెరికా టర్కీకి ఇంజన్లు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడం వెనుక ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది. టర్కీ ఒకప్పుడు నాటోలో అమెరికాకు సన్నిహిత మిత్రదేశం. కానీ ఎర్డోగాన్ పరిపాలనలో రష్యా, చైనా వైపు మొగ్గు చూపుతోంది. ఇది నాటో ఐక్యతకి ముప్పని అమెరికా భావిస్తోంది. టర్కీకి ఇంజన్లు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడం ద్వారా ఇతర నాటో దేశాలకు కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపింది. మాతో ఉంటేనే మీకు డిఫెన్స్ టెక్నాలజీ అందుతుంది, లేదంటే లేదు. అదే సమయంలో భారతదేశానికి డెలివరీలు వేగవంతం చేయడం ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాకు కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి భారతదేశాన్ని మరింత బలోపేతం చేయాలనే తన లక్ష్యాన్ని స్పష్టం చేసింది. ఒకే దెబ్బతో 2 దేశాలకి క్రిస్టల్ క్లియర్ మెసేజ్ పంపింది. ఇది అమెరికా విదేశాంగ విధానంలో ఒక తెలివైన వ్యూహంగా పరిగణించవచ్చు. 2. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ క్వాడ్ సమావేశం ఎందుకు జరగలేదు? ఇప్పుడు న్యూయార్క్లో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ముఖ్యమైన అప్డేట్ని చూద్దాం. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యొక్క అత్యంత కీలకమైన సమావేశం ముగిసింది. మన విదేశాంగ మంత్రి S. జయశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన ప్రపంచంలోని 50కి పైగా దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. ఇది భారతదేశ దౌత్య సంబంధాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియజేస్తుంది. దీంతోపాటు ఆయన గ్లోబల్ సౌత్, G7 మరియు బ్రిక్స్ దేశాల ప్రతినిధులు పాల్గొన్న అనేక మల్టిపుల్ సమావేశాల్లో కూడా పాలు పంచుకున్నారు. ఈ సమావేశాల్లో వాణిజ్యం, భద్రత మరియు దౌత్యానికి సంబంధించిన అనేక కీలకమైన చర్చలు జరిగాయి. అంతర్జాతీయ వేదికపై భారతదేశం తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. అయితే ఈసారి జనరల్ అసెంబ్లీలో అందరినీ షాకుకు గురిచేసిన ఒక విషయం ఉంది. అదేంటంటే క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఈసారి జరగలేదు. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. గతంలో ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా క్వాడ్ దేశాలైన భారతదేశం, అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులు తప్పకుండా సమావేశమయ్యేవారు. కానీ ఈసారి 4 దేశాలు, భారతదేశం, అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియా కలిసి సమావేశం కాలేదు. దీని వెనుక కారణాలేంటి? ఇది క్వాడ్ కూటమి బలహీనపడుతుంది అనడానికి సంకేతమా, లేక కేవలం షెడ్యూల్ సమస్యలా? క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అనేది ఒక అనఫిషియల్ స్ట్రాటజిక్ స్టేజీ. ఇది నాటోలాగా ఒక సైనిక కూటమి కాదు. క్వాడ్ సమావేశం జరగకపోవడం కూటమి బలహీనపడుతుందని మనం అనుకోవడానికి లేదు. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో కొన్నిసార్లు డైరెక్ట్ మీటింగ్స్ కంటే తెర వెనుక చర్చలు, ద్వైపాక్షిక సమావేశాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. G20, బ్రిక్స్ వంటి బహుళపక్ష వేదికల్లో కూడా క్వాడ్ దేశాలు కలిసి పనిచేశాయి. కాబట్టి ఇది కేవలం షెడ్యూలింగ్ సమస్య లేదా వేరే స్ట్రాటజిక్ రీజన్ కావచ్చు. భవిష్యత్తులో దీనిపై మరింత క్లారిటీ వస్తుంది. 3. ఇప్పుడు భారతదేశం మరియు రష్యాకు సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఇది గ్లోబల్ పాలిటిక్స్లో ఇప్పుడు పుతిన్ భారత్ టూర్ గురించే డిస్కషన్ నడుస్తోంది. కొన్ని వారాల క్రితం ఒక రిపోర్ట్ వచ్చింది. దాని ప్రకారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
ఈ సంవత్సరం డిసెంబర్లో భారతదేశాన్ని విజిట్ చేయనున్నారు. ఇప్పుడు ఆయన పర్యటనకు సంబంధించిన అఫీషియల్ డేట్స్ కూడా వెల్లడయ్యాయి. పుతిన్ డిసెంబర్ 5 మరియు 6 తేదీల్లో భారతదేశంలో ఉంటారు మరియు ఇది దాదాపు 2 రోజుల టూర్. పుతిన్ డిసెంబర్ 5 ఉదయం భారతదేశానికి రీచ్ అవుతారా లేక డిసెంబర్ 4 రాత్రికి రీచ్ అవుతారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ త్వరలో భారతదేశం మరియు రష్యా ప్రభుత్వాలు దీన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తాయి. అయితే ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ప్రధాని మోడీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి పుతిన్కు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతారని వార్తలొస్తున్నాయి. ఇది చాలా అరుదుగా జరిగే విషయం. ఒక దేశాధినేతకు స్వయంగా ప్రధాని స్వాగతం పలకడం అనేది ఇరు దేశాల మధ్య ఉన్న అత్యంత బలమైన ఆత్మీయ సంబంధాలకు నిదర్శనం. మీకు గుర్తుండే ఉంటుంది, కొన్ని నెలల క్రితం ఎస్సీఓ సమ్మిట్ చైనాలో జరిగినప్పుడు పుతిన్ స్వయంగా మోడీని తన కారులో కూర్చోబెట్టుకుని వేదిక వరకు తీసుకెళ్లారు. అప్పుడు కూడా ఇది చాలా పెద్ద డిస్కషన్ పాయింట్ అయింది. ఇలాంటి సంఘటనలు రెండు దేశాధినేతల మధ్య ఉన్న పర్సనల్ రిలేషన్స్ని అలాగే రెండు దేశాల మధ్య ఉన్న బలమైన స్ట్రాటజిక్ రిలేషన్ని స్పష్టం చేస్తాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలు రష్యాను దూరం పెడుతున్నప్పటికీ భారతదేశం రష్యాతో తన సంబంధాలను కొనసాగించడమే కాకుండా వాటిని మరింత బలోపేతం చేస్తోంది. భారతదేశం మరియు రష్యా మధ్య ఒక ప్రత్యేకమైన రిలేషన్ ఉంది. రక్షణ, అంతరిక్షం, ఇంధనం వంటి రంగాల్లో రష్యా భారతదేశానికి నమ్మకమైన భాగస్వామి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాల ఆంక్షలున్నప్పటికీ భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలని కొనసాగించింది. ఇది భారతదేశం తన సొంత జాతీయ ప్రయోజనాలకి అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేస్తుంది. రష్యా కూడా భారతదేశం ఒక కీలకమైన మిత్రదేశం. ఎందుకంటే వెస్ట్ దేశాల ఒత్తిడిని ఎదుర్కోవడానికి భారతదేశం వంటి పెద్ద దేశం సపోర్ట్ చాలా అవసరం. పుతిన్ పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, రక్షణ సంబంధాల్ని మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశాలున్నాయి. 4. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత సెన్సిటివ్ ఇష్యూ అయిన గాజా శాంతి ప్రణాళిక గురించి మాట్లాడుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల 20 పాయింట్ల పీస్ అగ్రిమెంట్ని ప్రవేశపెట్టారు. ఈ ఒప్పందాన్ని ప్రవేశపెట్టి దాదాపు 48 గంటలకు పైగా అయింది. కానీ ఇప్పటివరకు హమాస్ మరియు గాజాలోని ఇతర జిహాదీ గ్రూపులు ఈ ఒప్పందానికి అంగీకరించలేదు. దీంతో ట్రంప్ పరిపాలన హమాస్కు 4 రోజుల కఠినమైన గడువు ఇచ్చింది. ట్రంప్ చాలా స్పష్టంగా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఒప్పందాన్ని హమాస్ అంగీకరించకపోతే హమాస్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు రాబోయే 4 రోజుల్లో హమాస్ ఏమి సమాధానం ఇస్తుందో, అది ప్రాంతంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. మరోవైపు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ ఒక సంచలన ప్రకటన చేశారు. గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ని పంపినట్టయితే పాకిస్తాన్ కూడా తన సైనికుల్ని అక్కడికి పంపవచ్చని ఆయన అన్నారు. ఇది పాకిస్తాన్ తనని తాను ముస్లిం ప్రపంచ నాయకుడిగా చూపించుకోవడానికి చేసే ప్రయత్నం కావచ్చు. గతంలో కూడా పాకిస్తాన్ తన సైనికుల్ని వివిధ శాంతి పరిరక్షక మిషన్స్కి పంపింది. అయితే ఇక్కడ భారతదేశం యొక్క వైఖరి చాలా స్పష్టంగా ఉంది. భారతదేశం స్పష్టంగా చెప్పింది, మేము గాజాలో గానీ ఉక్రెయిన్లో గానీ మా సైన్యాన్ని పంపం. అయితే దీనికి ఒక మినహాయింపు ఉంది. ఈ మిషన్ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం అంటే యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ కింద జరిగితే తప్ప. భారతదేశం యొక్క వైఖరి చాలా సుస్పష్టం. ఐక్యరాజ్య సమితి జెండా కింద ఏదైనా మిషన్ జరిగితే భారతదేశం అందులో పాల్గొంటుంది. లేకపోతే ఏ దేశం యొక్క ప్రత్యక్ష అభ్యర్థనపై భారతదేశం తన సైనికుల్ని పంపదు. ఇది భారతదేశం యొక్క ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, ఇంటర్నేషనల్ లాస్కి కట్టుబడి ఉండడానికి నిదర్శనం. గతంలో ఇరాక్, కువైట్ యుద్ధ సమయాల్లో కూడా భారతదేశం ఐక్యరాజ్య సమితి మిషన్స్కి సపోర్ట్ ఇచ్చింది. 5. ఇప్పుడు భారతదేశం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన 5వ తరం ఫైటర్ జెట్కి సంబంధించిన చివరి మరియు అత్యంత ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఇది మన దేశ రక్షణ సామర్థ్యాల్ని గణనీయంగా పెంచే ఒక మైల్ స్టోన్. భారత ప్రభుత్వం ఇప్పుడు దేశంలోని ప్రైవేట్ కంపెనీలను కూడా ఫైటర్ జెట్ తయారీలో భాగం చేయాలని డిసైడ్ చేసింది. ఇది ఒక సెన్సేషనల్ డెసిషన్ అని చెప్పాలి. గతంలో డిఫెన్స్ రంగంలో, ముఖ్యంగా యుద్ధ విమానాల తయారీలో ప్రభుత్వ రంగ సంస్థలదే ఆధిపత్యం ఉండేది. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం మన విమానయాన పరిశ్రమకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే భారతీయ కంపెనీలు ఇప్పటికే అనేక దేశాలకు రక్షణ రంగానికి సంబంధించిన భాగాలు మరియు విడిభాగాల్ని సరఫరా చేస్తున్నాయి. ఈరోజు మీకు బెన్సెస్ పెయిర్ భారత ప్రభుత్వం ఇప్పుడు దేశంలోని ప్రైవేట్ కంపెనీలు కూడా ఫైటర్ జెట్లను తయారు చేసే పనిలో చేర్చాలని నిర్ణయించింది. దీనివల్ల పని వేగం పెరగడమే కాకుండా కెపాసిటీ మరియు ప్రొడక్షన్ రెండూ మెరుగుపడతాయి. ఇది మన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఉంది. ఈ ఉద్దేశంతో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కిందకొచ్చే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దేశంలోని అనేక ప్రైవేట్ కంపెనీల్ని ఏఎంసీఏ స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రోగ్రాంలో చేర్చాలని ఆహ్వానించింది. మొదట్లో కొన్ని ఛాలెంజెస్ వచ్చాయి. ఏ ప్రైవేట్ కంపెనీ కూడా ఇందులో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. అందుకే ప్రభుత్వం బిడ్డింగ్ చివరి తేదీని చాలాసార్లు పొడిగించాల్సి వచ్చింది. మొదట ఆగస్టు 16, ఆపై ఆగస్టు 31 మరియు చివరికి సెప్టెంబర్ 30 వరకు. కానీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే కొన్ని మార్పులు మరియు సమావేశాల తర్వాత అనేక భారతీయ రక్షణ కంపెనీలు తమ బిడ్లను సమర్పించాయని వార్తలొస్తున్నాయి. సెప్టెంబర్ 30